వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు దేవుడి కంటే గొప్పవాడు. మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే సమయంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడు అనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు. ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం నలుదిక్కులా బాగా విస్తరించింది. మారుమూలల నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్టసాధ్యమైంది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలను పాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమని అన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకు 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించారు. ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు అనిపించింది. 4 రాజప్రతినిధులు నెల నెలా రాజుగారికి తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజుగారి పట్ల భక్తి విశ్వాసాలు కలవారని అనడానికి సందేహం లేదు. కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ప్రతి ఒక్కరూ తన రాజ్యభాగం మిగిలిన 3 భాగాల కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు. ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టారు. రాజ్యం అంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కాదు. గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగుళ్లాడుకునేవారు. కానీ ఒక పరిపాలన కింద వచ్చేసరికి జాతి వైరాలు వెనుకబడిపోయాయి. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తల ఎత్తడానికి అవకాశం కల్పించారు. ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టం చేశారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది. కానీ నేతలో ప్రావీణ్యం కల జాతులు దక్షిణాననే ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది. దేశంలో మేలురక వస్త్రాల ఉత్పత్తి కూడా విస్తృతంగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమని అన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్ళున్న చోట మంచి పత్తి లేకుండాను, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి. పడమట నిపుణులైన లోహకారులు ఉన్నారు. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేకపోయినా పొరుగు దేశాల నుండి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించేది. వాళ్ల చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి. కానీ దేశం అభివృద్ధి పెరగడం లేదని ఆయనకు తెలుసు. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్లు పూర్తి అయింది. దేశం వెనకటిలాగా అభివృద్ధిలోకి రాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఒక చర్చలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందని అన్నారు. అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయి అన్నారు. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో, దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు. పండితుల చర్చా కార్యక్రమం కూడా జరిగింది. ఆ చర్చా కార్యక్రమంలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి మంచి బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది. దానికి సమాధానం ఇవ్వగలరా అని అడిగారు మహారాజు. అడగండి, నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. అందుచేత దేవుడు అందరికన్నా గొప్పవాడు అని అంటాం. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు రాజు. లేకేం, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే
మీ బాధ్యత తీరదు. అది సరి అయినదని నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతోనే ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలోని బోధకుడిగా యువకులకు విద్య నేర్పుతూ ఉండేవాడిని. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయింది. ఏకరాజ్యంగా ఉండవలసిన దాన్ని 4 భాగాలుగా మారిపోయింది కాబట్టి ఇన్ని బాధలు వచ్చాయి అని రాజుగారికి అర్థమైంది. దీన్ని గురించి తిరిగి రాజు మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పులేదు. ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనడానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వాడిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు తామంతా ఒకే దేశం పౌరులమేనని తెలిసి మసలుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అని అన్నారు. రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్లుగా చేశాడు. తరువాతి మనం వినబోయే కథ పేరు తగిన సలహాలు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండుడు ప్రజలకు ఏ లోటు లేకుండా పరిపాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు ఆ దేశానికి రాజు కావడం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పడం కోసల దేశపు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందకపూర్వమే రాజు అయ్యాడు. సుకుమారుడికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజు అయినప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు. దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనులను గురించి నిత్యమూ ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండడం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రపరచుకోవడం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్ల తానే గొప్పవాడిని అని అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పదనాన్ని గుర్తించినవాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరతీయాలి. మనుషులు రెండు రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతట అదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందని అనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాసపురుషుడుగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యింది. కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగు దేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్య, అన్నీ మీ సలహాల ప్రకారమే చేస్తున్నాను. కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనబడదు. నాకు కలవరంగా ఉన్నది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చేయటం లేదు, విలాసపురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగుగా. పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే చెప్పారు కదా. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చేయాలో తోచక సుమతి రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కానీ అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు అని అన్నారు. ప్రజాపరిపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసి చూసి, రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, నిదానంగా ఆలోచించటం. విపరీతమైన కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో,
రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు, కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని నువ్వు తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అని అన్నారు రాజగురువు. రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు, తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు. నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడువని చంద్రుడువని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పదనం గ్రహించిన వాళ్ళు అనుకుని చేరదీయడం తెలివి తక్కువ. వాళ్ళందరూ రాజభక్తి గల వాళ్ళు కాదు. అసలైన రాజభక్తుడిని నీకు చూపిస్తాను. ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాలలో వెళదాం అని అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పొరుగురి వారిమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించారు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని, చేతకానివాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రివేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును, రోజూ నా ఆస్థానానికి వస్తాడు. అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు. ఇతగాడు ఏమీ మాట్లాడాడు, అందుచేత ఇతనికేమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏమి చేసి ఉందునో అన్నాడు. మళ్ళీ రేపు కూడా మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి, అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు, కారణమేమిటి? నా ఆతిథ్యంలో లోపమేమీ జరుగులేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు, తనను అన్ని మాటలను అన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను, నన్ను మన్నించాలి. పేద బ్రాహ్మణుణ్ణి, మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ. ఎందుకయ్యా అమాయకపు బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు, నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొణకక, శిక్షకు భయపడి నేను ఈ మర్యాద చేయడం లేదు. నా దేశాన్ని ఏలే రాజు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ స్థానాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరుచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజూ ఆ స్థానానికి వెళుతాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్లుగా పొగడను, అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలడం లేదు అని అన్నాడు. బ్రాహ్మణుడు అన్న మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజ్యభక్తుణ్ణి చూశావు కదా, అలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి, మిగిలిన వాళ్ల పొగడ్తలు ఉత్తమాటలే అని అన్నాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడి నుంచి నేర్చుకోవలసినది ఉంటుందని, రాజు అందరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నాడు. రాజగురువు చెప్పిన మాటలు సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు, అటువంటి వాళ్ల దగ్గర నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అని అన్నాడు. మరునాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ. అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని అన్నాడు సుకుమారుడు వెటకారంగా. కాదు, కానీ ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి. క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఒక నేరస్తుణ్ణి చూపుతూ, కారాగారాధికారి అతన్ని అసహించుకోని వాళ్ళు లేరు, తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు, కృతజ్ఞత అనేది ఏ కోశాన లేదు,
ఏ క్షణాన ఏది తోస్తే అదే చేస్తాడు. ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు, ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాడు. ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవలసినది ఏముంటుంది అని అడిగాడు సుకుమారుడు. మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతని నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు. వెంటనే సుకుమారుడు చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అని అన్నాడు. ఇంకా అయిపోలేదు, ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు. మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా, మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వేయక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం కూడా లభించదన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకుని రాజనీతి అలవరుచుకుని తండ్రిని మించిన కొడుకు అనేలాగా రాజ్యంలో ప్రజలను పరిపాలించాడు. ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.